మా కోసం ఏం తయారు చేయబోతున్నారు, ఏంటి అసలు దాని డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవచ్చా? పాలకూర వడియాలు. పాలకూర వడియాలు, ఓకే. బియ్యం పిండి వడియాలు తెలుసు, తర్వాత ఇంకా చాలా చాలా రకరకాల వడియాలు మాకు పరిచయం చేశారు. పాలకూర వడియాలు మాత్రం కొంచెం కొత్తగా ఉంది సౌండింగ్. పాలకూర అంటే ఇక చాలా చాలా మంచిది, డాక్టర్లు సైతం చెప్తూ ఉంటారు ఆకుకూరలు ఎక్కువ తినండి అని. సో ఏంటి పాలకూర వడియాలు ఎలా తయారు చేయాలి, ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. పాలకూర వడియాలకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, బొంబాయి రవ్వ, ఉప్పు, నువ్వులు, జీలకర్ర. సో ఈ పాలకూర వడియాలు ఎలా తయారు చేస్తారంటే తెలుసుకుందామా పద్మ గారు? ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. ఒక గిన్నె పెట్టేసి ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వచ్చేస్తాం. వాటర్ 1:7 పడతాయి రాజ్. ఒక కప్పు మనం రవ్వ తీసుకుంటే సేమ్ అదే కప్పు తోటి 7 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఓకే, అర్థమైందా? అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది, మా వాళ్ళకి కూడా అర్థమైంది. సో ఇలాగ పాలకూర లాగా ఇంకా ఏ ఆకుకూరలను వాడుకోవచ్చా? కొత్తిమీర వేయచ్చు, పాలకూర వేయచ్చు, పుదీనా వేయచ్చు. సో మనకి ఏ ఆకుకూరలు కావాలంటే ఆకుకూరలతో హ్యాపీగా చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కూడా కావాలి అనుకుంటే గోంగూర లాంటిది కూడా వేసుకోవచ్చు, చుక్కకూర గోంగూర కూడా వేసుకోవచ్చు. ఓకే, పులుపుని ఇష్టపడే వాళ్ళు టమాటా యాడ్ చేస్తాం కదా కొన్ని వడియాలలో. సగ్గుబియ్యం వడియాలలో టమాటా కూడా యాడ్ చేస్తాము. అంటే ఇప్పుడు మనం ఏంటి హెల్త్ వైజ్ గా చూసుకుంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుని పెట్టుకుంటున్నాం అన్నమాట. మనం ఇప్పుడు ఇందులో రవ్వ యాడ్ చేసుకుందాము. ఓకే, బొంబాయి రవ్వ. ఇలా బొంబాయి రవ్వ వేస్తూ కలుపుకోవాలి. సో అలా చిన్నగా వేయాలా? ఒకసారి వేస్తే ఉండగట్టుకుపోతుంది. ఓకే, సో ఒకసారి వేసేస్తే ఉండలుగా అవుతుంది కాబట్టి మీరు స్లోగా వేస్తూ కలుపుతూ ఉన్నారు. అది కూడా ఒక టెక్నిక్. బాగుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా ఎంతసేపు ఉడికించాలి పద్మ గారు? అయిపోయింది, ఉడకటం అయిపోయింది. అంటే ఎంత, ఒక 5 minutes లోపే? అంతే, వాటర్ బాయిలింగ్ వస్తే చాలు. ఓకే, ఇది రవ్వ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తున్నావు కదా, అప్పుడే థిక్నెస్ వచ్చేసింది. ఇంకా కొంచెం చల్లగేసరికి ఇంకా కొంచెం గట్టిపడిపోతుంది. ఆ వేడి అలాగే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం బాయిల్ అవుతుంది, గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర గ్రీన్ కలర్ చూస్తుంటేనే అదేదో కళ్ళకి చాలా ఉప్పుగా ఉంటుంది. గ్రీన్ కలర్, గ్రీన్ లో ఆకుకూరలు, వెజిటేబుల్స్ భలే అనిపిస్తాయి. దీనికి తగినంతగా సాల్ట్, ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ ఉంటుంది. ఈ వడియాలకి ఎప్పుడైనా కూడా తక్కువ పడుతుంది, ఏ వడియాలకైనా సరే తక్కువ పడుతుంది. సాల్ట్ కాస్త చూసి వేసుకోవాలమ్మా. అలాగే జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర. అలాగే నువ్వులు ఎక్కువైనా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నువ్వులు జీలకర్ర మన ఇష్టం, 1 కాబట్టి 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు హ్యాపీగా. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము వడియాల్లాగా పెట్టేసుకోవచ్చు. వడియాల్లాగా పెట్టేసుకోవడమే, అయిపోయింది. అప్పుడే అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, 10 minutes లోపే దాదాపు వాటర్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఇక ఆ బొంబాయి రవ్వ వేసాము, తర్వాత పాలకూర వేసాము, జీలకర్ర, నువ్వులు, సాల్ట్, అయిపోయింది పాలకూర వడియాలు. ఇక వడియాలు పెట్టేసుకోవడమే లేటు. సో పద్మ గారు, మొత్తానికి పాలకూర వడియాలు ఇక వెళ్ళి పెట్టడమే రెడీ అయిపోయింది. పైకి వెళ్ళి పెట్టేసుకుందాము. అలాగే మనకి ఇందులో ఏది కావాలంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. పాలకూరనే కాదు, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, మనకు పులుపుగా కావాలంటే టమాటా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా సన్నగా కట్ చేసేసి పీసెస్ లాగా చేసేసి యాడ్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు పాలకూరలాగా. ఏదైనా ఎనీ వెజిటబుల్. మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ మనకి తీసుకోవడానికి. అంటే చిన్నపిల్లలు ఇట్లాంటి అప్పడాలు వడియాలంటే చాలా ఎక్కువగా లైక్ చేస్తుంటారు. అంటే వాళ్ళ పర్టికులర్ గా వాళ్ళ కోసము మనం ఇలాంటి వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తే వాళ్ళు హెల్త్ వైజ్ గా కూడా వాళ్ళు బాగుంటారు. మరి పెద్దవాళ్ళు అంటే ఎలా ఉన్నా తింటారు, కానీ పిల్లలతో అన్ని తినిపించలేం కదా. అందుకని చెప్పేసి వాళ్ళ కోసము పర్టికులర్ గా వాళ్ళకి ఏదైతే ఆహారము, పౌష్టికాహారం ఇవ్వాలనుకుంటామో వాళ్ళ అప్పడాలు వడియాలు అన్నం తినరు, ఈ మాత్రమే పోతూ ఉంటాయి. మీరు ఇటు పక్కన బిర్యానీ పెట్టండి, ఇటు పక్కన వడియాలు పెట్టండి, పిల్లల్ని వదలండి, ఏ ప్లేట్ లో ఎగిరిపోతాయి.
వడియాల వడియాలన్నీ ప్లేట్ ఎగిరిపోతాయి. ఎగిరిపోతాయి. మొత్తం ఇంకా అందుకని చెప్పేసి ఒక్కొక్క వెరైటీ దాంట్లో ఒక్కొక్క వెజిటబుల్ యాడ్ చేసుకొని పెట్టడం వల్ల హెల్త్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, పర్టికులర్ గా నేను పిల్లల కోసం ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వాళ్ళే తింటారు, పెద్దవాళ్ళ కంటే ఎక్కువ వాళ్ళే తింటారు. అందుకని మనం హెల్త్ వైజ్ గా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓకే, మనం నార్మల్ గా తింటాం, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వడియాలు. సో ఇలాంటి గ్రీన్ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ పిల్లలకి పెట్టాలంటే ఇది చాలా చాలా సూపర్ డూపర్ ఐడియా. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇంకా ఇంత కాకుండా ఇంత ఆకుకూర వేసేసి కలిపేసి పిల్లలకి తినిపించేయండి. ఇంత మించిన వేరే మార్గం అయితే నాకు కనిపిస్తలేదు. పిల్లలకి ఆకుకూరలు అవి మనం తినిపించాలి. తినిపించలేము, కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలాంటివే కరెక్ట్ అనమాట. అసలు మీరు మామూలుగా ఆకుకూరలు పెట్టండి, వాళ్ళ ముందు కడుపు నొప్పి అంటారు, ఇప్పుడు ఆకలేయట్లేదు అంటారు, అలాంటివి చాలా చెప్తారు పిల్లలు. సో మంచి ఐడియా ఇది, ఇంట్లో ట్రై చేయండి అమ్మా. ఓకే రాజ్, ఇప్పుడు ఇదేంటంటే ఇంకా కొంచెం చల్లగా కావాలి. ఆల్రెడీ చల్లగా అయిపోయింది, ఇంకా కొంచెం చల్లగా వేయాలి. మనం పైకి వెళ్ళి అన్ని రెడీ చేసుకుని చల్లగా అయితే వెళ్ళిపోదాం. సో వేడి మీద పెట్టకూడదు, అంటే కొంచెం చల్లగా అయితేనే బెటర్. ఎందుకంటే మనం ఇలాంటివన్నీ ఏంటంటే ప్లాస్టిక్ షీట్ మీద పెడతాం కదా, అందుకని చల్లగా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, రెడీగా ఉంది పాలకూర ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయింది. పాలకూర వడియాలు మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం వడియాలు పెట్టడానికి. వస్తారా? పదండి. ఇదేనా? అదే ఎంత ఫాస్ట్ గా కాదు అసలు. ఎస్. ఓకే రాజ్, పాలకూర వడియాలకు మనం అన్ని రెడీ చేసుకొని వచ్చేసాం కదా, ఇది పెట్టేసేద్దాం. ఓకే, సేమ్ గరిటెతో వేసేయడమే. నేనైతే హ్యాపీగా ఇలా కూర్చుంటాను, మీరు ప్రశాంతంగా అలా కూర్చోండి. ఇలా పెట్టేసే. సో పాలకూర వడియాలు పెడుతున్న రాజ్. అలా సౌండ్ చేయాలా? నాకు తెలీదు. అంటే నేను పెడుతున్నా తెలియాలి కదా పద్మ గారు. అదే రాజు కదా పెట్టేది. అమ్మా, 6 ప్యాక్ ఈ మధ్య 6 ప్యాక్ చేస్తాను పద్మ గారు. ఓకే, 6 ప్యాక్ అడ్డు వస్తుంది. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తిని 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 6 ప్యాక్ వస్తుంది. విత్ సౌండ్ తో వస్తే అది రాజు వడియాలు. వితౌట్ సౌండ్ పద్మ గారు. మేమేంటంటే మేము చెప్పుకొని చేస్తామని, నువ్వు చెప్పుకోవాలి కదా నేను చేస్తున్నాను వడియాలు అని. అది ఏంటో పద్మ గారికి అభిమానం నేను బాగా ఎక్కువ. నేనంటే ఎంత బాగా పెట్టావు రాజు, అసలు సూపర్ సూపర్ డూపర్. రాజు అంటే వడియాలు, వడియాలు అంటే రాజు. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూసావా? రాజు గారి పాలకూర వడియాలు. రండి బాబు రండి. రెడీ అయిపోయింది పాలకూర వడియాలు. ఇక ఆరడమే లేటు. ఎంతసేపు ఆరాలి పద్మ గారు? ఇది ఒక రోజు పడుతుంది, వన్ డే. ఎందుకంటే ఉడకబెట్టినాయి కదా, ఉడకబెట్టిన టైం పడుతుంది. మామూలుగా మనం రుబ్బినవి నానపెట్టినవి అయితే త్వరగా అయిపోతాయి. సో ఒక వన్ డే లో మనకి తీసుకెళ్లిపోయి వేసుకోవచ్చు. పాలకూర వడియాలు మొత్తానికి రెడీ అయిపోయినాయి. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తయారు చేసే విధానం మీకోసం. పాలకూర వడియాలకి కావలసిన పదార్థాలు: పాలకూర, బొంబాయి రవ్వ, ఉప్పు, నువ్వులు, జీలకర్ర. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపై గిన్నె ఉంచి అందులో నీళ్లు పోసి వేడయ్యాక బొంబాయి రవ్వ వేస్తూ కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో పాలకూర, ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలిపి కొంచెం చల్లబడ్డాక ఎండలో ఇంటిపైన ఒక పాలిథిన్ కవర్ వేసి దానిపై వడియాల్లా వేసి 1 రోజు ఎండలో ఉంచాలి. అంతే, పాలకూర వడియాలు రెడీ.